అరుణాచలంలో మన కంటికి కనిపించే ఈ కొండ సాధారణమైన కొండైతే కాదు. ఇది సాక్షాత్తు పరమశివుడు స్వరూపం. ఈ ప్రపంచంలో పరమశివుడు పర్వత రూపంలో కొలువైన ఏకైక క్షేత్రం ఈ అరుణాచల క్షేత్రం. అరుణాచలం వెళ్లి అడగని వాడిది పాపం తప్ప అరుణాచలం వెళ్ళినటువంటి వాడికి, అరుణాచలం వెళ్లి ప్రార్థించిన వాడికి సాధారణంగా కోరిక తీరకపోవడం అన్నది ఉండదు. అంత పరమపావనమైనటువంటి క్షేత్రము ఆ అరుణాచల క్షేత్రము. ఫ్రెండ్స్, హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ బిల్డప్ సూర్బాని ఆమలకోట నుంచి తిరువన్నమల వెళ్తున్నామండి. తిరువన్నమల అంటే ఏదో అనుకుంటారు కదండి, మన అరుణాచలం. బిల్డప్ సూర్బాబు వీడియోస్ని మరిన్ని చూడాలంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. శేషాద్రి ట్రైన్ అండి, ఇది కాకినాడ నుంచి వస్తుందండి. సామలకోట ఎక్కామండి మేము. ఇంకోండి పడుకున్నాం మేము. ఇప్పుడు టీటీ గారు కూడా వస్తారండి. చెకింగ్ చేయలేదండి ఇంకా మా టికెట్లు. ఇదిగోండి టీటీ గారు కూడా వచ్చారండి. చెకింగ్ చేస్తున్నారండి మా అయ్యి. చెకింగ్ చేసిన అదిగోండి. ఇంకోండి మా ఫ్రెండ్స్ అందరూ దిగుతున్నామండి, దిగేసామండి తిరువన్నమలలో. ఇదిగోండి మా ఫ్రెండ్స్. ఇంకోండి ఆడు బబ్లుగాడు, మా బబ్లుగాడు బ్యాగ్ కట్టుకుని ఉన్నాడండి. చూస్తున్నారండి. ఇప్పుడు దాకానే తిరువన్నమల వచ్చామండి. బస్సు కానీ ట్రైన్ దిగేదండి. ఇప్పుడు బస్సు కానీ ఆటో కానీ ఎక్కితే మనకి గుడి దగ్గరికి వెళ్తాయండి. ఇక్కడ నుంచి 5 కిలోమీటర్స్ 10 కిలోమీటర్స్ ఉంటుంది అంటున్నారండి. మాకు బయటకు వచ్చి బస్సు ఎక్కుదామని చూస్తున్నామండి. ఆటో వాళ్ళు అయితే రేట్ ఎక్కువ అడుగుతున్నారండి డబ్బులు. మరి మాకు కూడా ఇక్కడ బస్సు స్టాండ్లోకి వచ్చామండి. ఏ బస్సు నెంబర్ బస్సు ఎక్కాలి, ఈ నెంబర్ బస్సు ఎక్కాలి అంటున్నారు. మాకేం తెలుస్తలేదండి. ఓ నెంబర్ బస్సు ఎక్కాం. ఇదేదో ఎక్కడికి వెళ్తాను మా వాళ్ళు చూడండి బిల్డప్లు ఎక్కిస్తున్నారు. ఒక్కొక్కడనే బస్సులు బాగున్నాయి, వెరైటీగా ఉన్నాయి అంటున్నారు. ఇక్కడ కాల్జోడు తీసి యాక్టింగ్ ఎక్కువ చేస్తారు చూడండి. ఇటు మా నల్లోడు చూడండి. బస్సు జనాలు ఎగబడి ఎక్కుతున్నారు. ఇక్కడ చూస్తుంటే ఇది మంచి వెరైటీగా ఉన్నాయండి బస్సులు కూడా. ఇక్కడ డెక్కలు గట్ట పెట్టి లోన సీసీ కెమెరాలు గట్ట అన్నీ ఉన్నాయండి. మా వాడు చెల్ల బారేసుకున్నాడండి. ఎవరో పట్టుకుపోరు ఎత్తుకున్నాడు. ఎక్కడ కంగారు ఎక్కువ అడికి డీజే గట్ట పెట్టారండి బస్సుల్లోని. చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి బస్సులు ఎక్కడానికి కూడా. మా వాళ్ళు అందరూ వెరైటీగా చూస్తున్నారు. బస్సు దిగిన తర్వాత నడుస్తున్నామండి, రూమ్లకి వెళ్తున్నామండి. మా బొబ్బులిగాడు చూడండి బ్యాగ్ గాడు ఎంత ఉందండి, మొయిలపోతున్నాడండి మా బొబ్బులిగాడు. చూసారండి మా బొబ్బులిగాడు. రూమ్స్ తీసుకున్నామండి ఇక్కడ, ప్రైవేట్ రూమ్స్. శివమాధవన్ రూమ్స్ తీసుకున్నామండి. లాకర్స్ అండి. మనిషికి 50 రూపాయలు ఛార్జ్ చేశారండి. 4 లాకర్లు తీసుకున్నామండి. 200 రూపాయలు తీసుకున్నారండి. లాకర్స్ సదుపాయం గట్రా అన్నీ బాగున్నాయండి. నైట్ 3 గంటలకి దర్శనానికి వెళ్ళామండి. వీడియోస్ గట్రా తీసుకునే వాళ్ళదండి, వాళ్ళు ఫొటోస్ తీసుకున్నామండి. దర్శనానికి అయితే 8 గంటల సమయం పడుతుందండి. ఇది మీరు తోసుకుని వెళ్ళిపోవడం వల్ల కొంచెం బేగా దర్శనం అయిందండి మాకు. ఇప్పుడు 4 గంటలు అయిందండి మాకు. దాన్ని చూసుకుంటా గుళ్ళు అన్నీ బాగా చూసుకున్నామండి. ఇక్కడ అరుణాచలంలోకి వెళ్ళాడు అంటే వాడికి ఏదో అధికారం ఉంది, పరమేశ్వరానుగ్రహాన్ని పొంది ఉన్నాడని. అరుణాచలం వెళ్ళి అడగని వాడిది పాపం తప్ప అరుణాచలం వెళ్ళినటువంటి వాడికి, అరుణాచలం వెళ్ళి ప్రార్థించిన వాడికి సాధారణ దర్శనం అయిపోయిందండి. గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తున్నామండి. గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసేటప్పుడు కొబ్బరికాయ కొట్టి ఆరతి ఇవ్వాలండి. ఇచ్చిన తర్వాత మనం గిరి ప్రదక్షిణ అన్నది మొదలు పెట్టడం జరుగుతుందండి. గిరి ప్రదక్షిణ మొత్తం 14 కిలోమీటర్లు ఉంటుందండి. 14 కిలోమీటర్లకి 7 శివలింగాలు, జ్యోతిర్లింగాలు కనిపిస్తాయండి. చూసుకుని మోక్ష మార్గం ఒకటి ఉంటుందండి. చూసి మనం దర్శనం మొదలు పెట్టాలండి. ఇప్పుడు మనం గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తున్నామండి. గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసామండి. స్టార్ట్ చేసిన తర్వాత ఒక 2 కిలోమీటర్లు అయితే నడవడం జరిగిందండి. దారిలో మనకి నెమళ్ళు అండ్ సాధువులు కూడా ఎక్కువ మంది ఉన్నారండి. నడిచేవాళ్ళు చాలామంది ఉన్నారండి. మా వాడు ఒకడు నడలాగా నడుస్తున్నాడండి చూడండి. రోడ్ మ్యాప్ మీద మన జ్యోతిర్లింగాలు 7 ఉంటాయండి. ఇక్కడ మ్యాప్ మనకి ఎక్కడ పడితే అక్కడ ఉండండి. దారిలో జింకలు కూడా మనకి కాపాడ్డాయండి. జింకలు చాలా బాగున్నాయండి. జింకలతో ఆడుకున్నామండి మేము. సెల్ఫీలు కూడా దిగామండి. బాగున్నాయండి జింకలు. ఇంకోండి ఈ లేడీ ఆడవేండి, ఇందాక ఉన్నాయి మగ జింకలండి. బాగుంటాయండి చూడడానికి కూడా. ఇంకా నెమలు ఇవ్వకుండా ఉన్నాయండి. నెమలు ఇవ్వండి అంటే మాకు ఫొటోస్ తీసేవండి. వీడియో తీయడానికి అంత చేయలేదండి. ఇక పార్ట్నర్స్ ఉన్నారండి. పార్ట్నర్స్తో కూడా సెల్ఫీలు దిగామండి మేము. ఇంకొక 2 పార్ట్నర్స్ వస్తారండి. వీళ్ళు మాతో పాటు గిరి ప్రదర్శన చేశారండి. వీళ్ళు కూడా పార్ట్నర్స్ అండి. వీళ్ళు
శ్రీ శ్రీ గోపాల బాబా వారి అన్నదానం అండి, పిఠాపురం అండి వీళ్ళది. ప్రతి పౌర్ణమి కూడా వీళ్ళు అన్నదానం కార్యక్రమం చేస్తారండి. పిఠాపురం నుంచి అరుణాచలం వచ్చి మా ఊరు చూడండి కాలిపోతుందని ఆకలితో ఉన్నాడండి. ఉదయం నుంచి ఏం తినకుండా గిరి ప్రదక్షిణ చేయడంతో అన్నం తిన్నాడండి. వేడివేడి కాలిపోయినా సరే చూడకుండా తినేస్తాడండి. మోక్ష మార్గం అండి ఇది. ఎంత లాంగ్ ఉన్న వాళ్ళైనా సరే ఓం నమ శివాయ అంటే వచ్చేస్తుంటారండి ఇందులోంచి. చూడడానికి ఎంత చిన్నది కాకుండా మనకి ఓం నమ శివాయ అంటే ఎంత లాంగ్ ఉన్నవాళ్ళు సన్నగా ఉన్నవాళ్ళు కనుక అంటే ఎవరైనా వచ్చేస్తుంటారండి ఇందులోంచి. చూడండి వస్తున్నారో చూడండి మీరు. ఓం నమ శివాయ అనండి. ఎండలో తిరిగేసేయండి. మాకు తెలియకంటేనండి ఎండలో తిరగడం వల్ల కాళ్ళు కాలిపోతున్నాయండి. చాలా బాధగా పడ్డారండి మా వాళ్ళు. తెలియదండి ఫస్ట్ టైం అండి మేము కూడా తిరగడం. దానివల్ల మా అందరికీ కాళ్ళు కాలిపోతున్నాయండి. కొత్త చూడండి మా వాళ్ళు ఎలా వేసారో బుర్రమైన సింగిల్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. సబ్స్క్రైబ్ పక్కన ఉన్న గంట సింబల్ నొక్కండి. మీ యూట్యూబ్ ఛానల్ కొత్తగా పెట్టామండి. దానివల్ల వాయిస్ ఓవర్ అవడం కూడా మాకు కొత్త. వాయిస్ ఓవర్ కరెక్షన్స్ ఉంటే మాకు కామెంట్ రూపంలో చెప్పండి. బిల్డప్ సూరిబాబు యూట్యూబ్ ఛానల్